గుడ్ మార్నింగ్ టీచర్స్, హ్యాపీ ఉగాది టు ఎవ్రీవన్. ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆ దేవుడు ఆశీస్సులు మీ అందరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇవాళ డబల్ డక్కర్ అనుకున్నాం కదా, ఐపీఎల్లో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి 1 వీక్ అయింది. ఘోర రికార్డ్స్ కూడా సృష్టిస్తున్నారు. అన్ఎక్స్పెక్టెడ్ టీమ్స్ కూడా ఎక్స్పెక్టెడ్గా విన్ అయితేనే ఉన్నాయి, అన్నీ అవుతున్నాయి. సో ఇవాళ డబల్ డక్కర్లో సెకండ్ మ్యాచ్ వచ్చేసరికి సిఎస్కే వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. ఇది ఇంతకుముందు బార్బేడోస్ స్టేడియం గౌహతిలోనే నడుస్తుంది. సో ఆ పిచ్ కండిషన్స్ ఏంటి, టీమ్ ఏంటి, సిఎస్కే వాళ్ళు ఎట్లా ఆడతారు, రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు ఎట్లా ఆడతారు, ఏంటి మళ్ళీ అనేది ఈ వీడియోలో నేను ప్రివ్యూ ఇస్తాను అనమాట. నాకేమనిపిస్తుందో చెప్తాను. సో ఇంతకుముందు చూసాము, రాజస్థాన్ రాయల్స్ వాళ్ళైతే వాళ్ళ 2 మ్యాచ్లు ఓడిపోయి ఒక క్లిష్ట పరిస్థితిలో ఉన్నారని చెప్పాలి. అప్పుడే అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్ అంటే ఇట్స్ హై ఛాన్స్ చెప్పడానికి. సో ఇంకొంచెం టైం అయితే ఉంది. వాళ్ళు ఫస్ట్ 2 మ్యాచ్ ఓడిపోయి, సిఎస్కే ఒక పక్కన వాళ్ళ ఫస్ట్ మ్యాచ్ ముంబై ఇండియన్స్తో గెలిచి సెకండ్ మ్యాచ్ ఆర్సీబీ వాళ్ళ చేతుల్లో 17 ఇయర్స్ అవుతా చెప్పకలో అయితే ఓడిపోవడం అయితే జరిగింది. చాలా ట్రోల్స్ వచ్చినాయి. మహేంద్ర సింగ్ ధోని 9th డౌన్ వచ్చాడు. మహేంద్ర సింగ్ ధోని కానీ అశ్విన్ ముందర వచ్చాడు డిఫెన్సివ్ ఆడాడు. లాస్ట్లో ఏదో తన వంతుగా ఏదో లాస్ట్ ఓవర్లో కొట్టడం అయితే జరిగింది, అది ఇది అన్నాడు. బట్ హ్యాపెన్ ఈజ్ హ్యాపెన్, దాని గురించి ఎక్కువ మనం మాట్లాడకూడదు. వాళ్ళైతే ఆ మ్యాచ్ ఓడిపోవడం అయితే జరిగింది. సో ఇవాళ రాజస్థాన్ రాయల్స్ గెలిచి బోనీ కొడుతుందా, లేకపోతే సిఎస్కే గెలిచి ముందడుగు వెళ్తుందా పాయింట్స్ టేబుల్లో అయితే ఒక లుక్ అయితే ఇద్దాం. సో మళ్ళీ నేను ఇంతకుముందు చెప్పినట్టు గౌహతి బరస్బరి స్టేడియంలో అయితే ఉంటుంది. ఇది అయితే మాత్రం ఒక బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్, కానీ ఇది సెకండ్ హాఫ్ మీన్స్ ఈవినింగ్ పూట మ్యాచ్ కాబట్టి స్పిన్నర్స్కి చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది, స్లో బౌలర్స్కి ఉంటుంది. సో పిచ్ మీద ఏంటి వచ్చి రాగానే నేను ఊపుతా చేస్తా అంటే మాత్రం చాలా కష్టం. సో ఎవరైతే ఫస్ట్ నుంచి ఉంటారో వాళ్ళు ఎండ్ వరకు ఆడాల్సి వస్తుంది. సో యాంకర్ రోల్ ఆడుతూ లాస్ట్కి వాళ్ళు పెడల్ మార్చి అటాకింగ్ అయితే ఆడాల్సిన రెస్పాన్సిబిలిటీ అయితే బ్యాట్స్మెన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇదనమాట. సో ఇప్పటివరకు హైయెస్ట్ ఐపీఎల్లో స్కోర్ వచ్చేసి 119. అది కూడా రాజస్థాన్ రాయల్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మీద కూడా వాళ్ళ మీద స్కోర్ చేశారు. 45 runs ఆ మ్యాచ్ అయితే వాళ్ళు గెలవడం జరిగింది. సో లీస్ట్ వచ్చేసి 141. సో ఆన్ అండ్ యావరేజ్గా చూసుకుంటే మనకు 150-160 వుడ్ బి అ గుడ్ స్కోర్ ఓవర్ హియర్. అంటే ఈ పిచ్ మీద 150-160 కొడితే కొంచెం మనం డిఫెండ్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఉంది. రాజస్థాన్ రాయల్స్కి వాళ్ళ తలకాయ నొప్పులు వాళ్ళకున్నాయి, సిఎస్కే వాళ్ళకు కూడా వాళ్ళ తలకాయ నొప్పులు వాళ్ళకున్నాయి. ఏంది ఆ తలకాయ నొప్పులు ఏంటంటే, ఫస్ట్ ముందు రాజస్థాన్ రాయల్స్ గురించి మాట్లాడాలి. నాకు తెలిసి రాజస్థాన్ రాయల్స్ వాళ్ళ క్యాప్టెన్ అయితే చాలా క్లూలెస్ ఉన్నాడు. నేను ఇంతకుముందు మ్యాచెస్లో చెప్పాను, కావాలంటే వెరిఫై చేసుకోండి. వాళ్ళ క్యాప్టెన్ అయితే క్లూలెస్ ఉన్నాడు. వాళ్ళు ఇంకోటి ఏంటంటే, వాళ్ళు మాత్రం ఫారెన్ బ్యాటర్గా ఎక్కువ హిట్మేర్ మీద చాలా డిపెండ్ అవుతున్నారు. బట్ హిట్మేర్ అంతగా పర్ఫామ్ చేయట్లేదు. డౌన్ ద ఆర్డర్ వస్తున్నాడు, తనగా సగ్గా పర్ఫామ్ చేయట్లేదు. అది ఏదైతే ఉంది. ఇంకోటి వాళ్ళ బౌలింగ్ మొత్తం రీవ్యాంప్ అయిపోయింది. మన సందీప్ శర్మ నుంచి అంతగా వాళ్ళకి పర్ఫార్మెన్స్ రావట్లేదు. వాళ్ళ స్పిన్నర్స్ వరుణ్ హజరంగా, తుషార్ మన పతిరన్న దగ్గర నుంచి కూడా అయితే వాళ్ళకి ఎక్కువ అయితే పర్ఫార్మెన్స్ అయితే రావట్లేదు. సో మరి ఏంటి వాళ్ళ స్క్వాడ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా డిస్కస్ చేద్దాం. సిఎస్కేకి ఒక పక్కన వాళ్ళకి ఇష్యూస్ అయితే, ఇంజురీ కన్సర్న్స్ అయితే ఏమీ లేవు. బట్ వాళ్ళ దాంట్లో ఏంటంటే ఒక 2 ప్లేయర్స్ అయితే పర్ఫామ్ చేయట్లేదు. ఒకటి శామ్ కరన్, ఇంకొకటి దీపక్ హుడా. ఈవెన్ రాహుల్ త్రిపాఠి కూడా వాళ్ళ దాంట్లో అయితే పర్ఫామ్ చేయట్లేదు. సో వాళ్ళు ముగ్గురు పర్ఫామ్ చేయాల్సిన అవసరం అయితే చాలా ఉంది. సో టీంలో ఏమైనా చేంజెస్ వస్తాయి ఏంటి అనేది ఇప్పుడు మనము మాట్లాడుకుందాం. సో కమింగ్ బ్యాక్ టు మన రాజస్థాన్ రాయల్స్ వాళ్ళ దాంట్లో చేంజెస్ ఏమన్నా చేస్తారా అంటే, సంజు శాంసన్ మళ్ళీ అతను క్యాప్టెన్సీ రెస్పాన్సిబిలిటీ తీసుకోడు, వికెట్ కీపింగ్ కూడా తీసుకోడు. సో దుజురేలే అక్కడ వికెట్ కీపింగ్ చేస్తారు. రియాన్ పరాగ్ యాజ్ యూజువల్గా తను అయితే క్యాప్టెన్సీ చేస్తాడు. సో సంజు శాంసన్ వచ్చి ఇంపాక్ట్ సబ్లాగా బ్యాటింగ్ చేసి అయితే వెళ్ళిపోతాడు. సో వీళ్ళ దాంట్లో నాకు తెలిసి ఏంటంటే కుమార్ కార్తికేయ రావచ్చు. అసలు కుమార్ కార్తికేయ కేకేఆర్ మ్యాచ్లోనే రావాల్సింది, బట్ తనైతే రాలేదు. సో కుమార్ కార్తికేయ ఇంక్లూషన్ ఏంటంటే ఒక అడ్వాంటేజ్ అవుతుంది చెప్పాలి. సో వాళ్ళ దాంట్లో వీళ్ళ దాంట్లో ఎవరంటే వీళ్ళ ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందంటే, సంజు శాంసన్, యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, నితీష్ రాణా, ధ్రువ్ జురెల్, షిమ్నా హిట్మేర్, శుభం దూబే, వరుణ్ హజరంగా, జాఫా ఆర్చర్, ఇంకా మహేష్ తీక్షణ, సందీప్ శర్మ ఆర్
ఇంకొక 12th ప్లేయర్ వచ్చేసి కుమార్ కార్తికేయ ఆర్ తుషార్ దేశపాండే ఉండే. సో ఇక్కడ ఏంటంటే శుభం దుబే కానీ ఎవరినైనా ఇంపాక్ట్ సబ్గా అయితే వాళ్ళు వాడుకోవచ్చు, లేకపోతే సంజు శాంసన్ వస్తే ఇంపాక్ట్ సబ్గా అయితే వాడుకోవచ్చు. సో నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే వీళ్ళు మోస్ట్ ప్రాబ్లీ షిమ్లా హిట్మేర్ మీద వాళ్ళు బాగా డిపెండ్ అవుతున్నారు కాబట్టి ఇండియన్ కంటెంట్ ఏవైతే వాళ్ళు ఆప్షన్లో వదులుకోకుండా వాళ్ళు రీటైన్ చేసుకున్నారు వాళ్ళైతే పర్ఫామ్ చేయాల్సింది చాలా ఉంది. ఎస్పెషల్లీ యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, నితీష్ రాణా వీళ్ళ మీద చాలా అంటే చాలా హోప్స్ ఉంది. సంజు శాంసన్ ఇంకా దూజరేల్ అయితే పర్ఫామ్ చేశారు ఫస్ట్ 2 మ్యాచెస్లో, బట్ వీళ్ళు పర్ఫామ్ చేయాల్సిన అవకాశం అయితే చాలా ఉంది. ఒక పక్కన సిఎస్కే వస్తే వాళ్ళు ఏమైనా చేంజెస్ చేస్తారంటే నాకు తెలిసి ఏంటంటే శామ్ కరణ్ బాగా పర్ఫామ్ చేయట్లేదు కాబట్టి శామ్ కరణ్ని తప్పించి డెవిన్ కాన్వేని అయితే టీంలోకి తీసుకురావచ్చు. ఇంకొక చేంజ్ ఏమన్నా అనిపిస్తుంది అంటే ఇప్పుడు శామ్ కరణ్ వెళ్ళగానే వాళ్ళకి ఏంటంటే ఒక బౌలర్ తక్కువ అవుతాడు, విజయ్ శంకర్ వచ్చే పాసిబిలిటీ ఉండొచ్చు. విజయ్ శంకర్ అంశుల్ కాంబోజ్ ఇద్దట్లో అయితే ఒకరు రావచ్చు. వాళ్ళు వచ్చేప్పుడు మన రాహుల్ త్రిపాఠి అని ఇంపాక్ట్ సబ్గా అయితే యూజ్ చేయొచ్చు. బట్ శామ్ కరణ్ కానీ చెన్నై వాళ్ళు ఏంటంటే వాళ్ళు అంత తొందరగా టీమ్స్ని చేంజ్ చేయాలని అయితే అనుకోరు. సో నాకు తెలిసి వాళ్ళైతే ఆ చేంజెస్ అయితే చేయరు అని అయితే అనుకున్నా, బట్ చేంజెస్ చేస్తే ఈ 2-3 చేంజెసే ఉంటుంది. సో వాళ్ళ ప్లేయింగ్ 11 వచ్చేసరికి వాళ్ళకి మనం అనుకునే ప్రకారం రచిన్ రవీంద్ర, డెవిన్ కాన్వే టీంలో ఉంటారు, లేకపోతే రాహుల్ త్రిపాఠియా, నెక్స్ట్ రుతురాజ్ గైక్వాడ్. సేమ్ ఇందాక చెప్పినట్టు రాహుల్ త్రిపాఠియా కనుక ఒక డెవిన్ కాన్వే ఓపెనింగ్ వస్తే రాహుల్ త్రిపాఠియా 4 డౌన్ వస్తే రాహుల్ త్రిపాఠి ఆర్ విజయ్ శంకర్, నెక్స్ట్ శివం దూబే, తర్వాత రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని, అంశుల్ కాంబోజ్, అశ్విన్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, ఇంకా పతిరానా. నేతన్ ఎల్స్ ఫస్ట్ మ్యాచ్ ఎవరైతే ఆడారో తనైతే తీసేసి పతిరానాని అయితే తీసుకొచ్చారు. పతిరానాని అయితే ఎవరు మన ఎంఎస్ ధోని చాలా బ్యాకప్ చేశాడు. సో ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే రాజస్థాన్ రాయల్స్ వాళ్ళ 2 ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో తీక్షణ ఇంకా తుషార్ దేశపాండే వీళ్ళిద్దరిని మహేంద్ర సింగ్ ధోని అండర్లో వీళ్ళిద్దరు ఆడిన వాళ్ళే. వీళ్ళిద్దరు ఎస్పెషల్లీ తుషార్ దేశపాండే మహేంద్ర సింగ్ ధోని చాలా బ్యాక్ చేస్తారు. ఫర్ ద ఫస్ట్ టైం నాకు తెలిసి తుషార్ దేశపాండే మహేంద్ర సింగ్ ధోనికి ఆపోజిట్గా అయితే ఆడబోతున్నాడు. సో వాళ్ళిద్దరిది కూడా ఒక మంచి ఎలా పర్ఫామ్ చేస్తాడనేది చూడాలి. ఇంతకుముందు దీపక్ చహర్ ఇంకా మహేంద్ర సింగ్ ధోని ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఆడినప్పుడు సో ఒక చిన్న హాస్యం అయితే జరిగిందా, సో అలాంటిది ఏమన్నా రేపు జరుగుతుందా చూడాలి. సో ఒక పక్కన కీ బ్యాటిల్స్ వచ్చేసరికి వీళ్ళిద్దరి మధ్యలో ఒకసారి స్టాట్స్ చెక్ చేసుకుంటే రాజస్థాన్ రాయల్స్ 13 సార్లు గెలిస్తే సిఎస్కే మాత్రం 16 సార్లు గెలిచింది. బట్ 2020 నుంచి చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు 6 సార్లు గెలిస్తే సిఎస్కే వాళ్ళు 2 సార్లు గెలిచారు. సో ఇక్కడ ఏంటంటే రాజస్థాన్ రాయల్స్ 2020 నుంచి చూసుకుంటే వాళ్ళకే ఒక అప్పర్ హ్యాండ్ ఉంది, బట్ ఓవరాల్గా చూసుకుంటే సిఎస్కే వాళ్ళకైతే అప్పర్ హ్యాండ్ ఉండే. మ్యాచ్అప్స్ ఏమైనా ఉంటాయంటే సంజు శాంసన్ వర్సెస్ అశ్విన్ చాలా మంచి గుడ్ మ్యాచ్అప్ ఉంది. అశ్విన్కి అయితే చాలా మంచి అడ్వాంటేజ్ ఉంది, మీన్స్ అప్పర్ హ్యాండ్ ఉంది సంజు శాంసన్తో కంపేర్ చేసుకుంటే. ఇంకోటి దీపక్ హూడా ఇంకా రాహుల్ త్రిపాఠియా లాస్ట్ 2 to 3 మ్యాచ్లో మనం చూసుకుంటే కనుక వాళ్ళు షార్ట్ పిచ్ బాల్స్కి అవుట్ అవడం అయితే బాగా జరుగుతుంది. సో అదే జాఫర్ షా ఇంకా తుషార్ దేశపాండే ఈ మ్యాచ్లో కూడా వాళ్ళైతే ఛాన్స్ అయితే తీసుకోవచ్చు. సో వాళ్ళు కూడా షార్ట్ పిచ్ బాల్స్ తుషార్ దేశపాండే ఇంకా జాఫర్ ఆర్చర్, దీపక్ హూడా, రాహుల్ త్రిపాఠి అని ఒకవేళ వాళ్ళు దీపక్ హూడా ఒక టీంలో ఉంటే కనుక ఇబ్బంది పెట్టే ఛాన్స్ అయితే ఉంది. సో అదొక వాళ్ళు మళ్ళీ వాళ్ళ దగ్గర ఎట్లా ఆడతారో చూడాల్సింది. ఇంకొక పెద్ద బ్యాటిల్ ఏముందంటే నితీష్ రాణా వర్సెస్ అశ్విన్. నితీష్ రాణా ఇంకా అశ్విన్ మధ్యలో ఎంత మంచి బ్యాటిల్ ఉందంటే నితీష్ రాణా అశ్విన్ని చాలా అద్భుతంగా ఆడాడు. నాకు తెలిసి తను ఒక 150 రన్స్ కొట్టాడు 60 బాల్స్లో అశ్విన్ మీద. సో వీళ్ళిద్దరు మ్యాచ్అప్ కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది. సో ఎవరు గెలిచినా కానీ ఇట్స్ అ థింగ్ దట్ ఇట్స్ అ ఫీస్ట్. అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే బ్యాటింగ్ వచ్చేసి ఊపుతా అంటే మాత్రం కాదు, పిచ్ మీద స్టిక్ అయ్యి పిచ్ని అర్థం చేసుకొని ఎండ్ వరకు ఆడిన ప్లేయరే ఇక్కడ గెలుస్తాడు. సో నాకు తెలిసి అయితే సిఎస్కే ఆర్ ద ఫేవరెట్స్ అనుకుంటున్నాను, ఎందుకంటే వాళ్ళు ఓడిపోయి వచ్చారు కాబట్టి వాళ్ళని అంత తక్కువ అంచలేం. బట్ రాజస్థాన్ రాయల్స్ని కూడా తక్కువ అంచలేం, ఎందుకంటే వాళ్ళు బ్యాక్ టు బ్యాక్ 2 లాసెస్ అయ్యారు. బట్ వాళ్ళ టీమ్ బ్యాలెన్స్ అంతగా లేదు, బికాస్ దే ఆర్ లోవర్ మిడిల్ ఆర్డర్లో వాళ్ళు ఎక్కువ వాళ్ళ హిట్ మ్యాచ్ మీద డిపెండ్ అయి ఉన్నారు. ఇంకోటి వాళ్ళ బౌలింగ్ కూడా అంతగా పర్ఫామ్ చేయట్లేదు. వరుణ్ హాసరంగ కానీ ఎవరు మహేష్ సిక్స్నగర్ కూడా అంతగా పర్ఫామ్ చేయట్లేదు. బట్ వాళ్ళ దాంట్లో ఫీల్డింగ్ కూడా గ్లిచెస్ ఉన్నాయి. ఏదేమైనా కానీ ఇద్దరు బాగా పర్ఫామ్ చేయాలి. ఇద్దరిలో ఏ టీం అయితే మంచి పర్ఫామ్ చేస్తే అదే నా హోప్స్ ప్రకారం సిఎస్కే విల్ బీ ద హాట్ ఫేవరెట్ ఫర్ దిస్ మ్యాచ్. మీకేమనిపిస్తుందో కమెంట్లో చెప్పండి. ప్రతి మ్యాచ్లో ఈ మ్యాచ్కి వెళ్ళి ఈ వీడియోస్కి వెళ్ళి నేను ఒకటే చెప్పాలనుకున్నా, బెట్టింగ్ యాప్స్కి దూరంగా ఉండండి. అది బుక్కీస్ ద్వారా కానీ యాప్స్ ద్వారా కానీ డబ్బులు ఫ్రీగా వచ్చేవి ఏది మనకి అవసరం లేదు. కష్టపడ్డ డబ్బులే మనకు ఉంటాయి, వేరే డబ్బులు ఏవి మనకు ఉండవు.
సో నేనైతే అదే అనుకుంటా, మీరు కూడా అదే ఉండండి. నా వ్యూవర్స్కి కానీ, నా ఫ్రెండ్స్కి కానీ, నా కొలీగ్స్ కానీ అదే చెప్తాను, మీకు కూడా అదే చెప్తున్నాను. వెళ్ళేటప్పుడు ఒక్కసారి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి, నేను చెప్పే కంటెంట్ నచ్చితే కనుక ఫుల్ లెంత్ వీడియోస్ చూడండి, మీ ఫ్రెండ్స్కి కూడా దీన్ని రీషేర్ చేసి